హాయ్ అండి, వెల్కమ్ టు శివశ్రీ క్రియేషన్స్. మనం బ్లౌజు అసలు ఎంత సైజ్ అన్నది ఎలా తెలుసుకోవాలన్నది ఒకసారి ముందుగా చెప్తాను చూడండి. బ్లౌజ్ అన్నది ఇలా వెనక వైపు వేసుకుని మనం లూజ్ అన్నది చూసుకోవాలి. నాకు 18 ఇంచెస్ వచ్చింది, 2 ఫోల్డింగ్స్ కాబట్టి 36. ఇప్పుడు 36 బ్లౌజ్ అనమాట. తెలిసింది కదా మీకు. 36 అని ఎలా తెలుసుకోవాలి, 34 36 అన్నది తెలిసింది కదా. ఈ విధంగా చూడాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందాం. అది బ్లౌజ్ పెట్టి హ్యాండ్స్ అన్నది ఎంత ఉన్నదన్నది మనం మార్కింగ్ చేసుకుందాం. మనం హ్యాండ్స్ మార్కింగ్ చేసుకున్నాక ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఇది 36 బ్లౌజ్ కాబట్టి మనం 3 ఇంచెస్ హ్యాండ్ రౌండ్ అన్నది 3 ఇంచెస్కి మనం మార్కింగ్ అన్నది వేసుకుందాం. ఇప్పుడు మనకి 36, ఇప్పుడు మనకి లూజ్ ఎంత ఉన్నది, హ్యాండ్ లూజ్ ఆర్మ్ రౌండ్ ఎంత ఉన్నది అన్నది చూస్తే మనకి 8 ఇంచెస్ అన్నది వచ్చింది. 8 ఇంచెస్ నేను హ్యాండ్ దగ్గర నుంచి వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా అన్నది మార్కింగ్ అన్నది వేసుకున్నాను. ఇప్పుడు 1.5 ఇంచ్ ఉండేటట్టు కర్వ్ అన్నది హ్యాండ్ అన్నది డ్రా చేసుకున్నానండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి చూసుకుందాం. హ్యాండ్ లూజ్ అది బ్లౌజ్ పెట్టి మార్కింగ్ అన్నది వేసుకుని ఒక లైన్ అన్నది డ్రా చేసుకున్నానండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ అన్నది మార్క్ చేసుకొని నేను హ్యాండ్ అన్నది కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్ మిడిల్ పాయింట్ దగ్గర చిన్న టక్ అన్నది ఇచ్చుకొని కుట్టి దిక్కుని కూడా ఒక టక్ అన్నది ఇచ్చుకుందాం. ఇప్పుడు నాకు హ్యాండ్కి జాయింట్ పడ్డది కాబట్టి ఈ జాయింట్ అన్నది క్లాత్ అన్నది వేస్ట్ అవ్వకుండా ఇప్పుడు హ్యాండ్ కరువు దిక్కున క్లాత్నే నేను హ్యాండ్ జాయింట్ కోసమని తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఓపెన్స్ ఎప్పుడు మనకు ఆపోజిట్లో ఉండాలండి, క్లోజింగ్ ఎప్పుడు మన వైపుకు ఉండేటట్టు బ్లౌజు పీస్ అన్నది మనం వేసుకోవాలి. ఇది 36 బ్లౌజ్ కదండి. మనం బ్యాక్ పార్ట్ పొడవు అన్నది మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు 36 బ్లౌజ్ కాబట్టి మనకి ఎంత లూజ్, చెస్ట్ లూజ్ అన్నది ఎంత అని తెలుసుకోవడానికి 36/4 పార్ట్స్ కింద వేసుకుంటే 9 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు మనకి లూజ్ అన్నది 9 ఇంచెస్ అండి. ఇప్పుడు మనం లెంత్ అనేది మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఒక స్ట్రైట్ లైన్ వేసుకున్నది. నేను నెక్కి అన్నది 2.5 ఇంచెస్ ఇచ్చుకున్నాను. షోల్డర్ వచ్చి 3 ఇంచెస్ ఇచ్చుకున్నాను. చంక రౌండ్ ఎంత అంటే 36/6 6 చేసుకుంటే కనుక మనకి చంక రౌండ్ అన్నది వస్తుంది. చంక రౌండ్ మనకి ఏ విధంగా తెలియాలంటే మొత్తం టోటల్ లూజ్ బై 6 వేసుకుంటే మనకి చంక రౌండ్ ఎంత అన్నది వచ్చేస్తుంది. ఇప్పుడు చంక రౌండ్కి మనం 1 ఇంచ్ ఇచ్చి లైన్ అన్నది కర్వ్ అన్నది తీసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ లూజు, నడుము లూజు, చెస్ట్ లూజ్కి 1 ఇంచ్ తగ్గించుకుంటే కనుక మనకు నడుము లూజ్ అన్నది వచ్చేస్తుంది. ఖర్చులతో సహా టక్స్ పెట్టుకోవడానికి అన్నిటికీ వచ్చేస్తుంది. 1 ఇంచ్ తగ్గిస్తే సరిపోతుంది. చాలా నీట్గా పర్ఫెక్ట్గా అన్నది వస్తుంది. ఇప్పుడు మనం నెక్ లెంత్ అన్నది మార్క్ చేసుకుందాం. నెక్ ఎంత అన్నది ఆది బ్లౌజ్ పెట్టి నేను నెక్ ఎంత ఉన్నదని చూసుకుని నెక్ అనేది మార్కింగ్ చేసుకున్నానండి. రౌండ్ నెక్ ఇస్తున్నాను. రౌండ్ అన్నది డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనం బ్లౌజ్ అన్నది కట్ చేసుకుందాం. తెలిసింది కదండి. మొత్తం టోటల్ చెస్ట్ లూజ్ బై 6 అంటే మనకి చంక రౌండ్ అన్నది వస్తుంది. ఇప్పుడు మనం కుట్టి దిక్కున చిన్న టక్ అన్నది ఇచ్చుకుందాం. నెక్ కూడా రౌండ్ కట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఫ్రంట్ పార్ట్ కోసం మనకి ఓపెన్స్ అనేవి మన వైపు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఓపెన్స్ అనేవి మన వైపు పెట్టుకుని నేను క్రాస్గా అన్నది, ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి క్రాస్గా అన్నది వేసుకుంటున్నాను. నాకు క్లాత్ అన్నది తక్కువ వచ్చింది, అందుకోసం నేను క్లాత్ అన్నది అటాచ్ చేసుకుంటానండి. ఇప్పుడు అటాచ్ చేసుకుని అప్పుడు కట్ చేసుకుంటాను. అలా అయితే మనకి ఈజీగా ఉంటుందండి. ముందే అటాచ్ చేసుకుని దానిపైన ఫ్రంట్ పార్ట్ అన్నది కట్ చేసుకుంటే కనుక మనకి ఈజీగా చాలా నీట్గా ఉంటుంది. అందుకోసం నేను ముందే అటాచ్ చేసుకుని వచ్చానండి. చూడండి, మొత్తం అటాచ్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ మీద కూడా మార్కింగ్ అన్నది వేసుకుందాం. మొత్తం వేసుకున్నాక అప్పుడు మొత్తం సేమ్ బ్యాక్ ఎంతలా ఉన్నదో సేమ్ అదే విధంగా అన్నది ఫ్రంట్ పార్ట్ అన్నది మార్కింగ్ వేస్తానండి. ఇప్పుడు మనకి బ్యాక్ అన్నది నాకు 15 ఇంచెస్ వచ్చిందండి.
పొడవు, బ్యాక్ 15 ఇంచెస్ వచ్చింది కాబట్టి మనం 1.5 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్కి తగ్గించుకుని ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఎవరికైనా సరే 15 ఇంచెస్కి 2 ఇంచెస్ తగ్గిస్తే సరిపోతుంది. నేను ఫ్రంట్ నెక్ అన్నది 7 ఇంచెస్ అన్నది మార్కింగ్ అన్నది వేసుకుంటున్నానండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ క్లాత్ 4 ఇంచెస్కి ఇచ్చానండి. 2.5 ఇంచ్ ఇచ్చి మెయిన్ డాట్కి అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ ఉండేటట్టు అన్నది మార్కింగ్ అన్నది వేసుకున్నాను. ఇప్పుడు ఇంకో డాట్ అన్నది రెండిట్లకి సకానికి కొంచెం తక్కువగా ఉన్న ఒకటి శంకరౌండ్ దగ్గర నుంచి 4 ఇంచెస్ పొడవు ఉండేటట్టు ఒక డాట్ అన్నది వేసుకున్నాను. ఇప్పుడు లో కటింగ్ అన్నది చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు లోతు అన్నది నేను మార్క్ చేసుకుని కట్ చేసుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి బ్లౌజులు అన్నది కొత్తగా ఎలా కట్ చేసుకోవాలన్నది నేను చెప్తానండి. ప్రతి వీడియో మీకు పోస్ట్ చేస్తాను. ఏమైనా డౌట్ వస్తే కనుక కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు మనకి బ్లౌజ్ అన్నది ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అన్నది ఏ విధంగా కట్ చేసుకోవాలన్నది చూసుకుందామండి. షేప్ బెల్ట్ అన్నది 3 ఇంచెస్ నాకు క్లాత్ అనేది సరిపోలేదు, అందుకోసం 3 ఇంచెస్ అన్నది మార్కింగ్ అన్నది వేసుకున్నాను. ఇక్కడ 2.5 ఇంచెస్ ఉండేటట్టు అన్నది షేప్ బెల్ట్ అన్నది నేను కట్ చేసుకున్నానండి. 3.5 ఇంచెస్ ఇటు కిందన 3 ఇంచెస్ అలా మార్క్ చేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. చూడండి వచ్చింది కదా. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకుని దానిపైన లైనింగ్ పార్ట్ అనేది పెట్టుకుని నేను బ్లౌజ్ అనేది కట్ చేసుకుంటున్నానండి. ఎక్స్ట్రా కోసమని హ్యాండ్స్కి జాయింట్ పడుతుంది కదా, ఆ జాయింట్ కూడా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుంటున్నాను. నాకు బ్లౌజ్ పీస్ అన్నది కొంచెం కోసుగా వచ్చింది. చూడండి ఎంత కోసు ఉందో. శారీ అన్నది బాగా కోసు ఎక్కువ వచ్చి అంతలా ఉందండి. దాన్ని ఎంతలా అడ్జస్ట్ చేసి కట్ చేస్తాను అన్నది చూద్దరుగా అన్నారు. బ్యాక్ పార్ట్ కూడా కట్ చేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఎక్కడ అతుకులు పడకుండా సేమ్ పరుచుకొని నేను కట్ చేసుకున్నానండి. కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నది కట్ చేసుకోవాలి. లైనింగ్ మీద ఒక 1.5 ఇంచ్ ఉంటే ఒకవేళ హెచ్చు తగ్గులు ఏమైనా వచ్చినా సరే మనకి ఏ ఉగ్గులు లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకుంటున్నాను. అంతేనండి, చాలా ఈజీగా మనం బ్లౌజ్ అన్నది కట్ చేసుకోవచ్చు. లూజ్ పెట్టి బాడీ లూజ్ పెట్టి ఆర్మ్ రౌండ్ ఎలా మార్క్ చేయాలనేది ఈ వీడియోలో చూసాం కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.